నవ్య అనే అమ్మాయి సెకండ్ ఇయర్లో 0 వస్తే 99 ఎట్లా అయింది అని కూడా అన్నాడు. అది షీట్ తీసుకున్నాడు అయితే బార్కోడ్ ఓఎంఆర్. అయితే ఓఎంఆర్ బార్కోడ్లో ఇదంతా కూడా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మార్క్స్ మూల్యాంకనం జరుగుతుందో క్యాంప్లో జరుగుతుంది, అక్కడ ఈ షీట్స్ ఉంటాయి పేపర్ బార్కోడ్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఓఎంఆర్ ఉంటుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. అయితే పార్ట్ 3లో బబ్లింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడే నేను చూపిస్తాను బబ్లింగ్తో. అయితే ఆ బబ్లింగ్లో ముఖ్యంగా లాస్ట్లో 9, 1, 2, 3, 9 కింద 0 ఉంటుంది. 99 బదులుగా అక్కడ ఉన్న ఎగ్జామినరు 0కు బబ్లింగ్ చేశారు పొరపాటు. కాబట్టి అది మేము మీడియాలో కథనం వచ్చినప్పుడు స్పందించి న్యాయం చేయాలి, మరి ఇంత అన్యాయం జరుగుతుందా అసలు ఏదైనా అని చెప్పి మేము వెరిఫై చేసి మీడియాలో వచ్చిన కథనం ప్రకారం స్పందించి వెంటనే మేము ఆన్సర్ షీట్ తెప్పించుకొని చూసాము. అక్కడ జరిగింది ఏంటంటే ఆ 99 మార్కుల అమ్మాయికి వచ్చి ఉంటే 9 కింద లాస్ట్లో 0 అని ఉంటుంది, 0 బబ్లింగ్ ఉంటుంది. దానివల్ల 99 బదులుగా కింది దాంట్లో 0 అని బబ్లింగ్ చేశారు. దానివల్ల అతను పొరపాటు చేశారు. వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇద్దరు ఉంటారు. వాటిని వెంటనే ఒకటేమో ఎగ్జామినర్ ఉంటారు, దానిపైన స్క్రూటినైజర్ ఉంటారు. ఇద్దరు కూడా ఇది షీట్ నవ్య గురించి చెప్తున్నాము. నవ్య విషయంలో ఏమైందంటే ఇక్కడ ఇది ఉంది. పార్ట్ 1 విద్యార్థి వివరాలు ఉంటాయి, పార్ట్ 2 వాళ్ళు చేసిన విద్యార్థి మార్కులు వివరాలు ఉంటాయి. ఫైనల్లీ దీన్ని బబ్లింగ్ చేసి ఇక్కడ ఎగ్జామినరు స్క్రూటినైజర్ అని ఇద్దరు ఉంటారు. ఇది జరిగేది. అయితే ఇక్కడ చూస్తే మీరు 1 to 9 ఉన్నాయి. ఇక్కడ కాలం 1 to 9. ఇక్కడ 9 బబుల్ చేయాలి అమ్మాయికి 99 వస్తాయి, కానీ కింద 0 బబుల్ చేశారు. ఒక్కరు కాదు, ఒకరు ఎగ్జామినర్ ఉండాలి, ఒకరు స్క్రూటినైజర్ ఉండాలి. ఇద్దరు కూడా చూసుకోలేదు, అలాగే వచ్చింది. సో ఈ విధంగా వాళ్ళ తప్పిదం వల్ల జరిగింది. దాన్ని వెంటనే మేము దిద్దుకున్నాం, మళ్ళీ వెంటనే దాన్ని సరిదిద్దాము. వాళ్ళ స్టూడెంట్ కూడా కమ్యూనికేట్ చేశాము. ఇదే మీడియాలో కూడా మీరు రిపోర్ట్ చేశారు. కాబట్టి వీటి మీద చర్య తీసుకోండి. ఇలా మాకు మొత్తం ఇది ఓఎంఆర్ ఉంటుంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఇక్కడ బబ్లింగ్ చేసేటప్పుడు టెక్నికల్ అది ఓవర్ సైట్ వల్ల అది చాలా పెద్ద తప్పిదం, చిన్న తప్పిదం కాదు. వారి మీద ఆల్రెడీ వీ కాల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్, చార్జ్ మెమో ఇస్తున్నాము. వారి మీద చర్య తీసుకుంటాం, పెనాల్టీ కూడా వేస్తాం. మా దగ్గర ఒక పద్ధతి ఉంది, తప్పు చేస్తే కనుక వారికి చార్జ్ మెమో ఇవ్వడమే కాకుండా పెనాల్టీ కూడా ఇస్తాం. ఇది మా అది. తర్వాత ఏ పేపర్ అయినా కానీ పెట్టుకున్నప్పుడు పేపర్ మొత్తం ఇమేజ్ మొత్తం మీకు పంపిస్తాం, మొత్తం ఆన్సర్ షీట్ ఇమేజ్ మొత్తం పంపిస్తాం. అది నవ్వేకి జరిగిన ఏదైతే చిన్న పొరపాటు పెద్ద పొరపాటు ఏదైతే జరిగిందో దాన్ని వెంటనే మేము స్పందించి నేను మరి ఆ పేపర్ తెప్పించుకొని మరి అది అక్కడ క్యాంప్ ఆఫీస్లో ఉంటాయి. మాకు మొత్తం రాష్ట్రంలో 12 క్యాంపులు ఉంటాయి. అక్కడ మూల్యాంకనాలు జరుగుతాయి. అక్కడ లెక్చరర్లు కొన్ని 100% జనం 100 మంది అక్కడ లెక్చరర్లు ఉండి మూల్యాంకనం చేస్తారు. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తారు. మీరు చెప్పేది కూడా టెక్నికల్ గా ప్రాబ్లం ఏం చేయలేదు, ఆ ఏజెన్సీకి ఏం సంబంధం లేదు. మా సిబ్బంది చేతగాని వాళ్ళు మా వాళ్ళకి ఏం రాదు, వాళ్ళకి తెలియకనే నీ పేరు అన్నట్టు ఉంది. అంటే ఏజెన్సీకి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్ లెక్చరర్స్ అందరికీ చదువు రాదు, వాళ్ళకి తెలియదు. ఆ ఏజెన్సీ మాత్రం బాగా పనిచేస్తుంది.